మేలో థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ సైకో కిల్లర్ కథాంశతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్కు మంచి థ్రిల్ ఇచ్చింది. ఇక ఇటీవలే ఈ మూవీ ఓటీటీలోకి రాగా అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్యన సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్మురేపుతుంటాయి. అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్కు కూడా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సుమారు 2 గంటల 16 నిమిషాలు రన్ టైం ఉన్న ఈ సినిమాకి IMDbలో మే 7, 10 రేటింగ్ ఉండడం గమనార్హం. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా జనాలకు బాగా నచ్చేసింది. 2025 జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశంలోనే నెంబర్ 1 మూవీగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యలన్నీ ఒకే రకమైన ప్యాటర్న్లో జరుగుతుండడంతో ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని దర్యాప్తులో తేలుతుంది. ఒక సిన్సియర్ అండ్ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ చేతికి ఈ సీరియల్ కిల్లింగ్ కేసును అప్పగిస్తారు. అయినా ఈ హత్యలు ఆగవు. అయితే ఒక హత్య కేసులో విక్టిమ్ బాడీ నుండి కీలకమైన లీడ్ దొరుకుతుంది. ఆ తర్వాత చనిపోయిన వారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని పోలీసాఫీసర్ తెలుసుకుంటాడు. మరి ఈ వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? కవలల్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? సీరియల్ కిల్లర్కు ఈ ట్విన్స్కు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును పరిష్కరించారా? సైకో కిల్లర్ను పట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు 11. లోకేష్ అజల్స్ తెరకెక్కించిన ఈ మూవీలో నవీన్ చంద్ర హీరోగా నటించాడు. రియా హరి, శశాంక్, అభిరామి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇందులోని క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరి ఊహలకు అందదు. ఈ సినిమా చూడని వాళ్లుంటే ఖచ్చితంగా ఓ లుక్కేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది ఓవర్వెల్మింగ్ లవ్. చేతులు ముడుచుకున్న వ్యక్తి గుర్తు 11 is now trending number 1 on Prime Video. Across India and beyond. This is a huge blessing. And I'm truly grateful for the audience support. To everyone who watched, shared, and believed. This one's for you. నిప్పు ముందువైపు వస్తున్న పోలీసు వాహనం గుర్తు ట్రెండింగ్ on Prime. pic.twitter.com/jrujr4 యాక్టర్ నవీన్ చంద్ర @నవీన్ 212 జూన్ 17, 2025. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.